హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే చిట్టి చిట్టి పునుగుల్ని, అలాగే ఈ పునుగులకి కాంబినేషన్గా వడ్డించే టేస్టీ టమోటా చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ పునుగులు అండ్ చట్నీని ఒక్కసారి ట్రై చేశారా, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రోడ్ సైడ్ బండి మీద వేసే చిట్టి చిట్టి పునుగుల్ని అండ్ టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పునుగులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు మైదాని వేసుకోండి. నేను ఇక్కడ అచ్చంగా రోడ్ సైడ్ ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే చూపిస్తున్నాను. మీకు ఒకవేళ మైదా వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వరకు బియ్యపు పిండిని వేసుకోండి. ఇలా బియ్యపు పిండిని వేసుకోవడం వలన మనకి ఈ పునుగులు అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇందులోనే 3/4 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే మైదాని వేసుకుంటారో అదే కప్పుతోటి కొలుచుకొని 3/4 కప్పు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. అప్పుడు పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోండి. కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలనేది నేను పునుగులు వేపేటప్పుడు చెప్తాను. సో ఇలా పెరుగును వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 రెమ్మల కరివేపాకుని, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. చివరిగా ఇందులోకి 1 ఇంచు వరకు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పునుగులు బాగా పొంగడం కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. మీరు బాగా పులిసిన పెరుగుని తీసుకుంటే వంట సోడా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇక్కడ కొంచెం లైట్గా పులిసిన పెరుగును వేసుకున్నాను అనమాట. అందుకోసం ఇలా ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకున్నాను. అస్సలు పెరుగు పులవకుండా ఫ్రెష్ పెరుగు వేసుకున్న వాళ్ళు కూడా కొద్దిగా వంట సోడాని వేసుకోండి. ఒకవేళ మీకు వంట సోడా వేసుకోవడం ఇష్టం లేకపోతే ఏం చేయొచ్చో కూడా నేను చెప్తాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్పు అన్ని నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి కనీసం ఈ పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. అప్పుడు మీకు పునుగులు చాలా టేస్టీగా వస్తాయి. ఒకవేళ మీరు ఫ్రెష్ పెరుగును వేసుకున్నట్లయితే ఒక 3-4 గంటల సేపు ఈ పిండిని పక్కన పెట్టేసుకున్నారంటే మీకు అప్పుడు పునుగులు అనేది వంట సోడా వేయకుండానే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో నేను ఇక్కడ ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు నేను మీకు ఈ పునుగుల్లోకి వడ్డించే టేస్టీ టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించేస్తాను. ఈ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 3 మీడియం సైజులో ఉండే టమోటాలని శుభ్రంగా కడిగేసి ఈ గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక్కొక్క టమోటాకి 2 పచ్చిమిర్చి చొప్పున 6 పచ్చిమిర్చిని వేసుకోండి. మీరు వాడే పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంటే ఇంకొక 2-3 పెంచి వేసుకోండి. ఇవి కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఇక్కడ 6 పచ్చిమిర్చిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని మూత పెట్టేసి ఈ టమోటాలు చక్కగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కనీసం మనకి ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది ఈ టమోటాలు ఉడకడం కోసం. కరెక్ట్గా ఇంత టైం అని ఏం చెప్పలేమన్నమాట. టమోటాల పైన స్కిన్ ఊడిపోయి చక్కగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక నేను మీకు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూసారా, టమోటాల పైన ఇలా స్కిన్ సపరేట్ అయిపోతూ మనకి టమోటాలు చక్కగా మెత్తగా ఉడుకుంటాయి. అదేవిధంగా పచ్చిమిర్చి చూసారా, ఇలా రంగు మారిపోయి ఈ విధంగా చక్కగా ఉడకాలన్నమాట. సో టమోటాలు పచ్చిమిర్చి ఇలా 2 ఉడికిన తర్వాత ఈ టమోటాలని పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అందులోనే ఉంచేసారంటే టమోటా చల్లారడానికి టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఇలా ప్లేట్లోకి వేసుకొని టమోటాని గరిటతోనే ఇలా కొంచెం మ్యాష్ చేసుకొని పెట్టుకున్నారంటే టమోటా మనకి చక్కగా తొందరగా చల్లబడిపోతుంది అనమాట. అలాగే మీరు ఈ టమోటాలు పచ్చిమిర్చిని ఉడికించుకున్న నీళ్ళని అస్సలు పడేయొద్దు. నెక్స్ట్ మనం అవి చట్నీలో వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఒక 5 నిమిషాలకి మనకి టమోటాలు పచ్చిమిర్చిలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పొట్టు తీసేసిన ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర,
రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని మనం ముందుగా టమోటాలు పచ్చిమిర్చి ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళల్లోనే ఈ చట్నీని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత చట్నీ కన్సిస్టెన్సీ చూసారా, ఇలా కొంచెం పలచగా ఉంటేనే మనకి పునుగుల్లోకి టేస్ట్ బాగుంటుందన్నమాట. సో చట్నీని ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి ఇంకొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకోండి. అంతే, చాలా సింపుల్గా చుక్క నూనె లేకుండా టేస్టీగా ఈ టమోటా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా చక్కగా టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసుకునేలోపు మనకి ఈ పిండి కూడా చక్కగా సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఒక అరగంట తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. మనకి ఈ పిండి చూసారా, కొంచెం నాని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వెంటనే పునుగులు వేసేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఇలా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు కలుపుకున్న పిండి అనేది పొరపాటున లూజ్ అయింది అనిపిస్తే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మైదాని కానీ బియ్యం పిండిని కానీ వేసుకొని కలుపుకోవచ్చు. సో ఇలా చక్కగా పిండిని రెడీ చేసేసుకొని ఇప్పుడు పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి. ఎప్పుడైనా సరే ఈ పునుగులు వేసుకోవాలంటే నూనె కొంచెం ఎక్కువ వేడిగా ఉండాలన్నమాట. నూనె బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పునుగుల పిండిని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న చిట్టి పునుగుల్లాగా వేసుకోండి. కడాయికి సరిపడా ఈ పునుగులను వేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేశారంటే ఇవి తొందరగా రంగు వచ్చేసి లోపల పిండి పిండిగా పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక నేను ఫ్రెష్ పెరుగు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా. ఫ్రెష్ పెరుగు వేసుకున్న వాళ్ళైతే ఒక 3-4 గంటల సేపు పిండిని పొలయబెట్టుకోండి. అప్పుడు మీకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. లేదు మీకు టైం లేదు అనుకుంటే ఆ పిండిలో ఒక 2-3 చుక్కల వరకు నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నారనుకోండి, మీకు పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. లేదంటే ముందు రోజు నైటే మీరు పిండిని రెడీ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా పునుగులు వేసేసుకోవచ్చు. అదే మీరు ఈవినింగ్ స్నాక్స్కి ప్రిపేర్ చేసుకుంటుంటే ఆఫ్టర్నూన్ టైంలో ఈ పిండిని ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ చక్కగా ఈ పునుగులను వేసేసుకోవచ్చు. సో ఇలా చక్కగా పునుగులన్నీ కూడా కాలిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసుకోండి. ఇక్కడ నేను మీకు ఇంకొక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఒకవేళ మీకు పునుగులు అనేది మెత్తగా వస్తున్నాయి, పైన క్రిస్పీగా రావట్లేదు అనుకుంటే పిండిని కలిపి ఒక అరగంట సేపు బయట పెట్టిన తర్వాత జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు మీకు పునుగులు అనేది చాలా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట. మనకి పిండి అనేది కొంచెం గట్టి పడుతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. అప్పుడు పునుగులు వేసుకున్నారనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, చాలా సింపుల్గా అప్పటికప్పుడు రోడ్ సైడ్ బండి మీద వేసే టేస్టీ చిట్టి చిట్టి పునుగుల్ని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో, దాంతోపాటుగా ఈ చట్నీని అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని పెట్టుకొని ఈ పునుగుల్ని తింటూ ఉంటే చాలా చాలా కమ్మగా అనిపిస్తాయి. ఇక్కడ నేను తింటుంటే మీకు కూడా వెంటనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. మరి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.